నిర్మాత కేదార్ సెల్గంశెట్టి ఆకస్మిక మరణం అందరినీ కూడా గుబులు రేపుతోంది. ముఖ్యంగా ఈయన దుబాయ్లో వ్యాపారాలు చేస్తూ ఉంటారని, ఇక టాలీవుడ్కి సంబంధించి చాలామంది దర్శక నిర్మాతలు అలాగే హీరోలు కూడా చాలామందికి ఆయన బినామీగా ఉన్నారు అని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. అలాంటి వ్యక్తి మరి గతంలో కూడాను హైదరాబాద్లో రాడ్సన్ హోటల్లో డ్రగ్స్ తీసుకుంటున్నట్టు ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన మరణించడం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా, అసలు ఇంత ఆకస్మిక మరణం వెనుక కారణాలు ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. సార్, టాలీవుడ్ నిర్మాత దుబాయ్లో ఎక్కడో ఆకస్మికంగా మరణించారు అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో సెలబ్రిటీలు దీని మీద కంగారు పడుతుంటే ఇది తీసి పక్కన పెట్టి ఇది రాజకీయ రంగం కూడా పురుముకుంది అంటున్నారు. సో ఓవరాల్గా అసలు మరి ఇంత ఆకస్మికంగా ఆయన మృతి చెందడానికి గల కారణాలు ఏంటంటారు, మీరేం చెప్తారు? అంటే అతను 2-3 రకాలుగా, అంటే మామూలు గుండెపోటుతోటి మరణించారని ఒక మాటగా వస్తూ ఉంది. రెండవది డ్రగ్స్ అధికంగా తీసుకున్నాడనే మాట కూడా వినిపిస్తూ ఉంది. గతంలో రాడ్సన్ హోటల్లో జరిగినటువంటి మారక ద్రవ్యాలకు సంబంధించినటువంటి అభియోగాల్లో ఇతను కూడా ఉన్నాడు. ఇతనికి చాలామంది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రముఖులు చాలామంది పరిచయస్తులు ఉన్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్, కొంతమంది వీళ్ళందరూ కూడా, విజయ్ దేవరకొండ తమ్ముడు, చాలామంది కూడా పరిచయస్తులు ఉన్నారు ఇతనికి. కాకపోతే ఇతనికి ఎక్కువగా దుబాయ్ తోటి విదేశాలతోటి సత్సంబంధాలు ఉన్నాయి. అతని మీద ఈ అభియోగాలు ఉండటం వల్ల కొంచెం వివాదాస్పదం కూడా అయింది. ఈ క్రమంలో ఇప్పుడు అక్కడే ఉండి చనిపోవటం అంటే మీరు అన్నట్టు రాజకీయ రంగం కూడా పులుముతూ ఉంది. దీనికి కారణం అనేది మనమైతే ఇది విధంగా అయితే చెప్పలేం. ఎందుకంటే గతంలో సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఒక ప్రముఖ రాజకీయ నాయకుడికి అతనికి సత్సంబంధాలు ఉన్నాయి, గతంలో ప్రభుత్వంలో ఉన్న రాజకీయ నాయకుడికి అనేది అభియోగం. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఎత్తుతూ ఉన్నారనమాట. ఎందుకు ఏదైనా సరే చనిపోయిన వ్యక్తి ఎలా చనిపోయాడనే విషయాలు బయటకు వస్తే తప్ప అతను మీద ఉన్నటువంటి అభియోగాలు ఎటు ఉన్నాయి. ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఏ విధంగా చనిపోయాడని చెప్పని మనకు అక్కడి నుంచి దుబాయ్ నుంచి వస్తే తప్ప దానికి సంబంధించి మనం వాస్తవాలు ఏంటనేది మనకైతే క్షుణ్ణంగా అయితే తెలియదు. ఒకటి మాత్రం, అతనికి సంబంధించినటువంటి వ్యాపారంలో చాలామంది పెట్టుబడులు పెట్టారనేది వాస్తవం. సో మీరన్నట్టు చాలామంది పెట్టుబడులు పెట్టారు అంటున్నారు. ఇప్పుడు ఈ మరణం పైన కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు స్పందించారు. ఎవరైనా ముందుకొచ్చి కేసు పెడితే పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తామని చెప్పి ఆయన ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన నేపథ్యంలో మరి సెలబ్రిటీలు ఎవరైనా బయటకు వచ్చి కేసు పెట్టే అవకాశం ఉంటుందంటారా? అదే ఇప్పుడు ఆయన అడిగాడు, ఎవరైనా ముందుకొచ్చి దాన్ని ఇట్లా మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు ముందుకొస్తే ఆయన విచారణ అయితే చేపిస్తానని చెప్పి అయితే చెప్పాడు. అట్లాగే లేదంటే ప్రభుత్వమే దీన్ని సుమోటోగా తీసుకొని, గతంలో అతని మీద ఉన్న అభియోగాలు ఉన్నాయి కాబట్టి ఒకవేళ వాళ్ళ ప్రమేయం ఏదన్నా ఉందా, ఆ పేర్లు బయటకు వస్తాయని విచారణ లేదని ఈ ప్రభుత్వం కొంచెం విచారణ వేగవంతం చేస్తే వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వస్తాయని చెప్పిన అనుమానం ఉందా, లేదంటే అతను ఆత్మహత్య చేసుకున్నాడా, ఆత్మహత్య చేసుకుంటే కారణాలేంటి, లేదు అతను ఎవరన్నా చంపేశారా, చంపేస్తే కారణాలేంటి, ఇవే కదా ఇప్పుడు ఈ ప్రభుత్వం తేల్చాల్సింది, ప్రజలకు కూడా తెలియాల్సింది, వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా తెలియాల్సింది, అలాగే అతను సహాయం చేసిన మిత్రులకు తెలియాల్సింది ఇదే అంశం. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు వస్తుంది అంటూ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం మాత్రం నిజంగానే అభినందనీయం. అందుట్లో ఎలాంటి సందేహం అయితే లేదు. ఒకటి, అతనికి సంబంధించినంత వరకు రకరకాలుగా, అంటే మరి ఇప్పుడు మరీ దారుణంగా ఎలా ఉందంటే చిత్ర పరిశ్రమకు సంబంధించి గతంలో నిర్మాత అంటే కొన్ని విలువలు అంటూ ఉండేవి. నిర్మాతలకి సమాజం మీద ఒక బాధ్యత అంటూ ఉండేది. ఆరోగ్యకరమైన చిత్రాలు మాత్రమే నిర్మిస్తూ వేళ మీద లెక్కబెట్టిన చిత్రాలు ఉండేవి. ఏది అసభ్యకరంగానో లేకపోతే వేరే రకంగానో ఉండేవి. చైతన్యపరచడానికో లేకపోతే కుటుంబ పరంగానో వినోదంగానో విప్లవాత్మకమైన చిత్రాలు ఈ మాత్రమే ఉండేవి. 1-2 సంవత్సరానికి 100 చిత్రాలు వస్తూ ఉంటే 4-3 చిత్రాలు మాత్రం కొంచెం అసభ్యకరంగా చిత్రీకరిస్తూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సమాజాన్ని మనం చైతన్యపరిచే చిత్రాలు వేళ మీద లెక్కబెట్టవచ్చు, లేదు కుటుంబ కథా చిత్రాలు కూడా వేళ మీద లెక్కబెట్టే పరిస్థితి వస్తూ ఉంది. సమాజం ఎటు పోతుందో మేము కూడా అలానే చిత్రాలు నిర్మిస్తున్నాం అని చెప్పని మామూలుగా ఎవరైతే సాంకేతిక దర్శకులు కావచ్చు వీళ్ళు కావచ్చు ఆలోచించి చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ నిర్మాతలుగా ఏం చేస్తున్నారు, నిర్మాతల యొక్క అంటే చిత్రాలు నిర్మించడం మాత్రమే నిర్మాతల బాధ్యత, అంటే ఆదాయ మార్గాలుగా చూసుకుంటున్నారా ఇవి అని చెప్పంటే నిస్సందేహంగా ఈరోజు ప్రజాదరణ ఉన్నటువంటి కథానాయకుల్ని వ్యాపార వస్తువులుగానే చూసుకుంటున్నారు వీళ్ళు. నలుగురు కనుక మాకు పలానా వస్తువు కావాలి అని చెప్పని ఎగబడితే ధరలు పెరుగుతాయి.
అట్లానే సాంకేతిక నిపుణులది కథానాయకులకి ధరలు పెరుగుతూ ఉన్నాయి. అది ఏ స్థాయిలో అంటే నిర్మాతలు ఆత్మహత్యలు చేసుకునే స్థాయిలో పెరుగుతున్నాయి కొన్ని సందర్భాలు చూసుకుంటూ ఉంటే. మరి మిగిలిన సందర్భాల్లో చూసుకుంటూ ఉంటే ఈరోజు ఒక 100 చిత్రాలు అంటే ఒక 10 సంవత్సరాల నుంచి కనుక మనం తీసుకొని పెద్ద చిత్రాలు నిర్మించారు అంటే అందుట్లో నష్టపోయిన నిర్మాతలు 7 మీద లెక్క పెట్టవచ్చు. కానీ నష్టపోయినటువంటి పంపిణీదారుడు కావచ్చు, నష్టపోయినటువంటి ప్రదర్శనదారుడు కావచ్చు, నష్టపోయినటువంటి అభిమానులు కావచ్చు 90% మంది ఉంటున్నారు. మరి ఎందుకు జరుగుతూ ఉంది? నిర్మాతలు ఆపట్టం ఏంటి, మిగిలిన వాళ్ళందరూ నష్టపోవటం ఏంటి? మరి సాంకేతిక నిపుణులు, కళాకారులు వాళ్ళకి ఇంకా వాళ్ళ ధరలు పెరిగిపోవడం ఏంటి? ఇది ఇప్పుడు కూడా జనానికి అర్థం కాని పరిస్థితి. అయినా సరే చిత్రాలు వస్తూనే ఉన్నాయి. వాళ్ళు సంవత్సరానికి గతంలో ₹1,00,00,000 అంటే చాలా గొప్పగా చెప్పుకునే చిత్రాల నుంచి ఈరోజు 400 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు అని చెప్పుకునే స్థాయికి ఈరోజు చిత్రాలు నిర్మిస్తూ ఉన్నారు. దీనివల్ల అంతిమంగా లాభం పొందుతుంది ఎవరు? మొత్తం చిత్ర నిర్మాణ వ్యయంలో ఎవరెవరికి ఎంత అవుతుంది? ఇవన్నీ కూడా ఈరోజు నిర్మాతలు వెనక్కి తిరిగి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నిస్సందేహంగా ఉంది. దానికి ప్రస్తుతం కనబడుతున్నటువంటి వాతావరణం ఏంటంటే మేము వాళ్ళకి అధిక ధరలు ఇస్తుంటే అంటే వాళ్ళకి ఎందుకు ఎక్కువ మొత్తంలో చెల్లిస్తున్నామంటే వాళ్ళ ద్వారా మాకు లాభాలు వస్తున్నాయి కాబట్టి తప్పేంటి అని చెప్పని అంటున్నారు. తప్పేంటి అని చెప్పిన వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు లాభాలు పొందటం కోసం సామాన్యుడి దగ్గర అధిక ధరలు ఎందుకు వసూలు చేస్తున్నారు? ఇది అసలు ముందు ప్రేక్షకులు ప్రశ్నించాలి, ప్రభుత్వాలు ప్రశ్నించాలి. ప్రేక్షకుల బలహీనతలతో వాళ్ళు ఆడుకుంటూ ఉన్నారు. అలాగే ప్రభుత్వాలు వాళ్ళకు వచ్చే ₹1, ₹2 జీఎస్టీ గురించి ఆలోచించుకొని వీళ్ళకి అనుమతులు ఇస్తూ ఉన్నాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. అందువల్లే ఇలాంటి నిర్మాతలు కొంతమంది ఈరోజు ఇలాంటి చిత్రాలను నిర్మించడానికి ముందుకు వస్తూ ఉన్నారు. మరి ఆ క్రమంలో ఇతను చనిపోవటం అనేది నిజంగానే కొంచెం బాధాకరమైన విషయం. ఏదేదైనా అతని గురించి వాస్తవాలు పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేస్తే తప్ప వాస్తవాలు అయితే తెలియవు. ఆ నివేదిక వస్తే తప్ప మనం దాని గురించి మాట్లాడుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ అండి.